దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. మరొకసారి చదవండి అమ్మా. కాలేబు మోషే ఎదుటను జనుల నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుతుము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకును మన శక్తి చాలనెను. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ మాట కాలేబు ఎవరితో అంటున్నాడు? ఏమండి, ఈ మాట కాలేబు ఎవరితో అంటున్నాడు అండి? జనులలో దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు 12 గోత్రంలో నుంచి గోత్రానికి ప్రధానుడైన వాడిని ఒకడిని తీసుకొని అలాగా 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకొని కానాను దేశం వెళ్ళి, ఆ కానాను దేశం ఎలాగుందని వేగు చూసి రమ్మన్నాడు. ఏమన్నాడమ్మా? వేగు చూసి రమ్మన్నాడు. వేగు అంటే తెలుసండి మీకు? ఏమండి, వేగు అంటే ఏంటండి? హల్లెలూయా. వేగు అంటే త్వరగా కాదండి. వేగుల వారంటే వేగుల వారు అనేసరికి గూఢచారి అని అర్థం అన్నమాట. గూఢచారి అంటే ఈ యొక్క దేశపు పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ దేశంలో ఎంతమంది ఉంటున్నారు, ఈ దేశంలో రాజ్యం ఎటువంటిది, ఈ రాజ్యం ఎటువంటి వాడు, ఏమండి, అలాగా ఈ దేశం గురించి తెలుసుకొని తన సొంత దేశానికి వివరణ చెప్పేవాడే వేగుల వారు అంటారు. వారిని ఏమంటారండి? వేగులు వారు అంటారు. వేగు చూడమంటే ఏంటంటే, వెళ్ళి ఆ దేశము ఎలాగుంది, దాని పరిస్థితి ఏంటి, అక్కడ వారు బలవంతుల బలహీనుల, వారిని మనం యుద్ధంలో జయించగలమా, వారిని యుద్ధంలో మనం జయించలేమా? అవునండి, వింటున్నారా? వారు ఎటువంటి వారు, అక్కడ మనం నివాసం చేయడానికి మనకు అనువైన స్థలమా కాదా, ఆ రాజు గొప్పవాడా బలవంతుడా బలహీనుడా, ఆ రాజుకున్న బలహీనత ఏంటి, ఇవన్నీ తెలుసుకోమని వేగు వారిని పంపుతూ ఉంటారనమాట. అర్థమవుతుందండి? రాజుల మీద యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ముందు ఏగువారే వస్తారు. వచ్చి ఏదో ఒక పనికి రాజు ఆస్థానంలో కుదిరి ఏదో పని చేస్తూ ఆ రాజుకు సంబంధించిన, ఆ రాజ్యానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మొత్తము ఏం చేస్తారా అంటే దొంగిలిచ్చేవారుగా ఉంటారు. అలాగా వేగు చూడమని చెప్పి 12 మందిని మోషే, దేవుడు చెప్పిన మాట ప్రకారం మోషే కానాను దేశానికి పంపించారు. ఈ 12 మందిలో కాలేబు కూడా ఒకడున్నాడు. ఏమండి, ఈ 12 మంది గోత్రాలలో ఈ 12 మందిలో కాలేబు కూడా ఒకడున్నాడు. వీళ్ళు మొత్తం 12 మంది ఆ కానాను దేశం వెళ్ళి ఆ కానాను దేశం చూసి వచ్చారు. అయితే చూసి వచ్చిన తర్వాత మోషే ఎదుట జనాలందరూ కూర్చొని ఉంటున్న సమయంలో అక్కడ ఉన్నవారు 10 మంది ఏం చేస్తున్నారంటే, ఆ దేశము మనకి ఆహారానికి మంచిది, అక్కడ మంచి మంచి పళ్ళు ఉన్నాయి, అక్కడ నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ అక్కడ మనుషులు క్రూరులు, మనకంటే బలవంతులు, వారిని మనం ఏం చేయలేము, వారు నిశ్చయంగా మనల్ని చంపేస్తారు అనేసి, ఏమండి, అక్కడున్న వారికి భయం ప్రీతిని పెంచి భయం పంచుతుంటే, ఈ కాలేబు ఒక్కడు మాత్రం ఏమన్నాడు తెలుసా? దేవుడు చేసిన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ప్రియమైన బిడ్డలారా, 10 మంది గూఢచారుల పరిస్థితుల్ని చూసి భయపడుచున్నారు. కానీ కాలేబు దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని విశ్వాసంతో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే ఇంత మనం చదువుకున్నాం కదా మాట. ఏమండి, మనము నిశ్చయముగా వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఏమన్నాడమ్మా? మన శక్తి సరిపోద్ది. వారు మనకంటే బలవంతులు అనుకుంటున్నారేమో, కానీ మనతో ఉండేవాడు గొప్పవాడు, ఆయన ఇంకా బలవంతుడు. అవసరమైతే వాళ్ళని తుత్తినీలుగా చేయగలడు. వాడు మనల్ని చూసి పారిపోతారు, కానీ వాళ్ళు మనం చూసి పారిపోవాల్సిన అవసరం ఏంటని ఆ 10 మంది చెబుతుంటే, అక్కడ యెహోషువ కాలేబు వీరిద్దరు ఏం చేశారు అంటే దేవుని పక్షాన పోరాడి విశ్వాసముతో నిలబడిన వారిగా ఉన్నారు. అంటే ఈ కాలేబు ఏం చేసి దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. ఎవరు వింటున్నారా? దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. నీవు నేను మనం కూడా. చూడండి, అబ్రహాం కూడా దేవుని వాగ్దానం నమ్మాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. అర్థమవుతుందా? అవునండి.
అబ్రహాం కూడా దేవుడిని నమ్మాడు కాబట్టే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగే కాలేబు కూడా అదే విశ్వాసంతో ఉన్నవాడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి. అయితే ఈ కాలేబు ఆ 10 మంది గూఢచారులు అక్కడున్న పరిస్థితులు చూసి, అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, నిజంగానే పాలు తెల్ల ప్రవహించే దేశమే, కానీ ఆ దేశ ప్రజలు బలవంతులు, వారికి మనం బలము సాలదు అనేసి చెప్తే కాలేబు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని గుర్తు చేసుకొని విశ్వాసంతో ఏమని మాట్లాడంటే, మనం నిశ్చయముగా వెళ్ళి దాన్ని జయించుకుందుము, దాన్ని స్వాధీనపరచుటకు మన శక్తి చాలు అన్నాడు. చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, మనకు ఎదురైన పరిస్థితుల కంటే దేవుని వాగ్దాన్ని ఎక్కువగా నమ్మాలి. అర్థమవుతుందండి. ఈ కాలేబుని బట్టి మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే మనకు అనేక ప్రశ్నలు, అనేక సమస్యలు, అనేక ఎదురైనప్పుడు అటువంటి పరిస్థితులను చూసి, అటువంటి సమస్యలను చూసి మనం వెనుతిరక్కోకుండా దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని పట్టుకొని దాన్ని ఎక్కువగా నమ్మి ఆ వాగ్దానంతో మనం ముందుకు నడిచేవారిగా ఉండాలి. ప్రియతి ప్రియమైన బిడ్డలారా, అంటే చూడండి, ఈ కాలేబులో ఉన్న విశ్వాసంలో మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మిన వాడిగా ఉన్నాడు. ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఈనాడు నీవు దేవుని వాగ్దానం నమ్ముతున్నావా? ఆలోచించేయండి. అవునండి, ఈనాడు దేవుడు పలానా వాగ్దానం చేశాడు, నీ పట్ల ఇది నెరవేరుస్తాడు దేవుడు అంటే, అబ్బో ఎప్పుడు నెరవేరుస్తాడులే, ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది, నెలలు గడుస్తున్నాయి, వారం అవుతుంది, రెండు వారాలు అవుతుంది, నెల అవుతుంది, సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు, 3 ఇంకెప్పుడు నెరవేరేది అని ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఏమండి, అవునా కాదా? ఆ వాగ్దానం మన పట్ల ఎప్పుడు మన పట్ల నెరవేరేది అని చూస్తాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము వాగ్దానం చేశాడు, నీకు కుమారుని కలుగ చేస్తానని. దానికోసం అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఎదురు తెలుసా? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. అవునే అంటున్నారా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు. అప్పటికి ఆయనకు వయసు 75 సంవత్సరాలు. తర్వాత ఇంక 25 సంవత్సరాలు దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూశాడండి. అవునండి, నేను ఒక నెల పోనీ 2 నెలలు ఆ వాగ్దానం కోసం ఎదురు చూడాలంటే అల్లల్లాడిపోతాం. దేవుడు ఎక్కడున్నాడు ఉంటే నేను ఇంకెందుకు ఇలా ఉంటాననేసి. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము ముందు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మేవారుగా మనం ఉండాలి. అర్థమవుతుందండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి కాలేబు ఏమయ్యాడండి? విశ్వాసం సాగిపోయిన వాడిగా ఉన్నాడు. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఇంకో విషయం చూస్తే సమస్యల కన్నా దేవుని చూసిన వాడిగా ఉన్నాడు కాలేబు. ఎవరు వింటున్నారా? సమస్యల కన్నా దేవుని చూసిన వాడిగా ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. పక్క పేజీలోనే 8-9 వచనాలు, 14వ అధ్యాయము. యెహోవా ఇశ్రాయేలీలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశము మనము చేర్చి దానిని మనకిచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ సమాచారం చెప్పినప్పుడు, ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు, ఆ దేశాన్ని మనం జయిస్తామని చెప్పినప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడిపోయారు. మనం ఎక్కడ జయిస్తాము, మనం ఎందుకు జయిస్తే 10 మంది జయించలేమని చెప్తే నువ్వు ఒక్కడు జయిస్తారని చెప్తే సరిపోతుందా అనేసి గగ్గోలు పెట్టి సర్వ సమాజం మొత్తం వెలిగెత్తి కేకలు వేశారంట. ఆ రాత్రి వేళ వెలిగెత్తి ఏడ్చారంట. అలా ఏడుస్తున్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్ సనుగులు గనుగులు మోషే యెహోషువ ఎదురు చూస్తూ ఉన్నారంట. అయితే ఆ తర్వాత ఈ మోషే యెహోషువను కాలేబు ఏం చేశారంటే వారి యొక్క వస్త్రాలను చింపుకొని, ఏమండి మనం పైన 6వ వచనం కనుక చదువుకుంటే, అప్పుడు అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించిన దేశము మిక్కిలి మంచి దేశము. ఏమండి, ఏ దేశం అది? మిక్కిలి మంచి దేశము. ఇక్కడ యెహోషువను
కాలేబు అది మంచి దేశము, అక్కడ మనం జయించగలము, మన బలం సరిపోతుంటే ఇక్కడ ఏమండి ఒకళ్ళిద్దరు మాటలు నమ్మిద్దా ఎక్కువ మంది ఉండమంటున్నా ఏంటారండి ఎవరైనా? ఏమండి ఎవరైనా సరే సాధారణంగా ఎక్కువ మంది ఏది చెప్తే అదే వింటారు, ఒకళ్ళిద్దరు మాటలు వినరు. కానీ అక్కడ 10 మంది మాత్రం ఆ దేశాన్ని మనము జయించలేమంటే ఇద్దరు మాత్రం దేవుని వాగ్దానం బట్టి ఆ దేశాన్ని మనము జయించగలము అంటున్నారు. అయినను సరే వారు వినకుండా గగ్గోలు పెట్టి వెలుగెత్తి ఏడుస్తుంటే అప్పుడు ఆ దేశాన్ని దగ్గరుండి చూసి సంచారం చేసి వచ్చిన వారిలో ఇద్దరు ఎవరయ్యంటే యెహోషువను కాలేబును ఇద్దరు కలిసి ఏమన్నారయ్యా అంటే బట్టలు చింపుకొని అంటున్నారంట, ఆ దేశాన్ని మేము చూసాము, సంచరించి చూసాము, ఆ దేశం మనం జీవించడానికి మంచి దేశము, అది నిజంగా పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ దేశాన్ని దేవుడు మనకిచ్చి మన యందు ఆనందించిన ఎడల ఆ దేశము మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురి అని ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలెననగా. ఏమంటే చూడండి ప్రియమైన నేను బిడ్డలారా, వాళ్ళిద్దరు చెబుతుంటే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారంట. ఏమండి కానీ కాలేబు ఏం చేశాడు తెలుసా? ఇతరులు రాక్షసులను పాకారాలను చూశారు, కానీ కాలేబు మాత్రము సర్వశక్తిమంతుడైన దేవుని చూసిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన నేను బిడ్డల, ఆ 10 మంది ఆ జనాల్లో రాక్షసులు చూశారు, దాని చుట్టూ ఉండే ప్రాకారాలను చూశారు, కానీ కాలేబు మాత్రము సర్వశక్తుడైన దేవుని చూసిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన నేను బిడ్డలారా, పెద్ద సమస్యలు ఉన్నా మనము దేవుడు వాటికంటే గొప్పవాడనే విషయం మనము నమ్ముకునే వారిగా ఉండాలి. ప్రియమైన నేను బిడ్డలారా, ఏమండి అర్థమవుతుందా? మన ఎదుటి ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ మనం నమ్ముకున్న దేవుడు వాటికంటే గొప్పవాడని నమ్మాలి. చూడండి, వీరు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చేటప్పుడు 6 లక్షల కాలుబలం ఉన్నారండి. 6 లక్షల కాలుబలాన్ని వారు మగవారే, ఆడవారు, పిల్లలు, ముసలివారు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే వారందరం తీసుకొని వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. దేవుడు ఏం చేశాడు? మోషే తన నీ చేతులు ఎత్తు అది దారిస్తుందన్నాడు. దగ్గరుండి చూశారు. ఏమండి ఆహారం లేదంటే మన్నాను కురిపించారు, చూశారు. తినడానికి మాంసం లేదంటే పూరిలో కురిపించాడు, చూశారు. తాగడానికి నీళ్ళు లేవంటే బండ నుంచి నీళ్ళు ఇప్పించాడు. ఇవన్నీ చూసినా కానీ మనం ఏమవుతుందంటే మా దేవుడు, మాకు దేవుడు లేడు, ఎవరు లేరు. ఏమండి అది నిజంగా అక్కడికి వెళ్ళాక మనం బ్రతకమేమో, మేము అక్కడ ఐగుప్తులో ఉంటేనే బాగుంటామేమో అని సనిగారంట. ప్రియమైన దేని బిడ్డలారా, సనిగినా కానీ ఈ యెహోషువను కాలేబు విశ్వాసంతో దేవుని చూసి ముందడిగేసి ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొని, ఎందుకంటే వారితో ఉండవాడు ఎవరు? వాటన్నిటికంటే గొప్ప దేవుడని మనం కూడా నమ్మాలి. అవునండి అర్థమవుతుందా? మనల్ని నడిపించి మన నాయకుడు గొప్పవాడు. మనకి ఎటువంటి పెద్ద సమస్య ఎదురైనా, ప్రాణాలకు కోల్పోయే స్థితి అయినా సరే ఆ క్షణంలో దేవుడు మనకు సహాయం చేయబట్టి మనల్ని లేపేవాడుగా ఉంటాడు. ప్రియమైన దేని బిడ్డలారా, అంటే ఆ సర్వశక్తి దేవుని మనము చూసేవారిగా ఉండాలి. ఎందుకంటే సమస్యలను బట్టి మనం వెను తిరిగే వారిగా ఉంటాం, ఇరుకులను బట్టి ఎన్ని తిరిగే వారిగా ఉంటాం, ఇబ్బందులను బట్టి ఎన్ని తిరిగే వారిగా ఉంటాం. ఏమండి చూడండి ప్రియమైన దేని బిడ్డలారా, పేతురు యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ చూసి, ప్రభువా నువ్వు నిజంగా ప్రభు అయితే నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నాకు అవకాశం ఇవ్వయ్యా అంటే ప్రభు అన్నాడు నడువు అన్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తుంటే చక్కగా సముద్రం మీద గాలి వచ్చినప్పుడు ఆ గాలిని చూశాడు. పేతురు ఏం చేశాడండి? ఆ గాలిని చూసి భయపడ్డాడు. దేవుని చూసుకుంటే నడిచినంతసేపు నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే ఈ గాలి వస్తున్నప్పుడు ఆ గాలి వైపు ఎప్పుడైతే చూశాడో, ఆ సమస్య వైపు ఎప్పుడైతే చూశాడో, అమ్మో గాలి వస్తుందని ఎప్పుడైతే భయపడ్డాడో ఏమైపోయాడు? మునిగిపోయాడు. అప్పుడు ప్రభువా నన్ను కాపాడే దేవుడు చేపట్టుకుని లేపిన వాడిగా ఉన్నాడు. అలాగే ప్రియమైన దేని బిడ్డలారా, ఎంత పెద్ద సమస్య ఎదురైనా సరే
మన పక్కనున్న దేవుడు వాటికంటే గొప్పవాడనే విశ్వాసంతో నీవు ఉండాలి. అది నీవు నమ్మాలి. కాలేబు అది నమ్మాడు కాబట్టి ఎంత పెద్ద సమస్య ఎదురైనా సరే నిలబడిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా చూస్తే ప్రియమైన బిడ్డలారా, కాలేబులో భయాన్ని కాక విశ్వాసాన్ని ప్రకటించిన వాడిగా ఉన్నాడు. ఆ 10 మంది భయాన్ని ప్రకటిస్తుంటే కాలేబు మాత్రం విశ్వాసాన్ని ప్రకటించాడు. మనం 13:30లో చదువుకున్న ప్రకారం. ఏమన్నా వింటున్నారా? 10 మంది ప్రజలు నిరుత్సాహాన్ని నింపగా కాలేబు ధైర్యాన్ని నింపిన వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఏమండి, 10 మంది అయ్యా దేశం మనం వెళ్ళాం నిరుత్సాహపరిచారు, కానీ కాలేబు మాత్రము మనం దాన్ని సాధించగలం, మన దేవుడు గొప్పవాడు, మనం ఏదైనా చేయగలము, వాళ్ళు మన ముందు పారిపోతారు, వాళ్ళు మన ముందు ఎంత అంటే అయినా కానీ వారు వినకోకుండా ఏం చేశారండి, ఈ కాళ్ళ మీద తిరగబడడానికి ప్రయత్నము చేశారు. ఆయనను సరే వారికి ఎదురు తిరిగి నిలబడిన వాడిగా ఉన్నాడు కాలేబు. అంటే ప్రియమైన బిడ్డలారా, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విశ్వాసి మాటలు ధైర్యాన్ని ఇస్తాయి, ఆశను కలిగించేవిగా ఉంటాయి. అటువంటిప్పుడు మనం కూడా కొన్ని విషయాలు ఆశలు కోల్పోయిన స్థితిలో మన తోటి విశ్వాసం అయినా సరే దైవజనులు అయినా సరే మనల్ని బలపరిచేటప్పుడు వాటిని బట్టి మనకి ఆశ కలిగేదిగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అంటే దేవుని మాటలు మనకి విశ్వాసాన్ని పెంపొందించే మాటలుగా ఉంటాయి, మనకి ధైర్యాన్ని ఇచ్చే మాటలుగా ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఇంకా విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, కాలేబు సంపూర్ణ హృదయంతో దేవుని వెంబడించిన వాడిగా ఉన్నాడు. చూడండి 14వ అధ్యాయం 24వ వచనంలో, 14వ అధ్యాయం 24వ వచనం చూడండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టేదను. హల్లెలూయా. ఏమన్నా విన్నారండి? ఏమన్నాడు? యేసు ప్రభు వారే వాగ్దానం ఇచ్చాడు. ఎవరి విషయంలో? కాలేబు విషయంలో. ఏమన్నాడు తెలుసా? ఏమండి, అతడు సంపూర్ణ హృదయముతో నన్ను వెంబడించాడు. నీ విషయంలో ఆ మాట చెప్పగల దేవుడు, నా విషయంలో ఆ మాట చెప్పగలడు దేవుడు, మన విషయాలు ఆ మాట చెప్పగలడు దేవుడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మన సమస్యలు చూసి తలకిందులయ్యే వారిగా ఉంటాం, ఇబ్బందులు చూసి తలకిందులయ్యే వారిగా ఉంటాం, ఇరుగులు చూసి తలకిందులయ్యే వారిగా ఉంటాం. ఎటువంటి చిన్న సమస్య ఎదురైనా సరే దాన్ని తట్టుకొని నిలబడగలిగే వారిగా నీవు నేను మనం ఎవరము ఉండలేము. ఎందుకంటే మనలో అటువంటి విశ్వాసము లేదు. చూడండి ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవమైన మనలో దేవుని బిడ్డలమైన మనలో ఏముండాలి అంటే విశ్వాసం అనేది మనలో ఉండాలి. అవునండి, ఏముండాలండి? విశ్వాసం అనేది ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? అతడు సంపూర్ణ హృదయంతో నన్ను వెంబడించాను. అందరూ వెనక్కి తగ్గినప్పుడు కూడా కాలేబు దేవునికి నమ్మకంగా నిలిచిన వాడిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా? అతనికి ఏ దేశంలో ప్రవేశిస్తే ఆ దేశాన్ని నేను అతనికి ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఏమన్నాడు? కాలేబు తనకి ఏ దేశంలో వచ్చి ఆ దేశంలో ఉంటే ఆ దేశాన్ని నేను కాలేబుకు ఇస్తాను అన్నాడు. ఏమండి, అంటే చూడని ప్రియమైన బిడ్డలారా, పరిస్థితులు మారినా దేవుణ్ణి వెంబడించడంలో వెనకడుగు వేసేవారుగా మనము ఉండకూడదు, ఆపేవారిగా మనము ఉండకూడదు. మనం ఏం చేస్తాం? పరిస్థితులన్నీ చేజారిపోయినప్పుడు ఏం చేస్తామంటే దేవుడి నుంచి దూరం అయ్యే వారిగా ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అట్టిదిగా మనం ఉండకుండా సంపూర్ణ హృదయంతో దేవుని వెంబడించే వారిగా ఉండాలి. ఇంకో విషయం చూడండి ప్రియమైన బిడ్డలారా, యెహోషువ 14వ అధ్యాయము 10-12 వచనాలు చూద్దాము. యెహోషువ 14వ అధ్యాయము 10-12 వచనాలు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటికి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు
85 85 వాడను. మోషే నన్ను పంపినవాడు నాకెంతో బలమై నాకంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చుటకు కానీ నాకెంతటికి బలము ఉన్నది. కాబట్టి ఆ దినము యెహోవా సెలవిచ్చిన ఈ కొండ దేశమును నాకు దయచేయము. నాకు ఇలాగు ప్రాకారం గల గొప్ప పట్టణమును అక్కడ ఉన్న సంగతి ఈ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందెను అన్నాడు. చూడండి, ఎవరు ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఈ మాట అంది ఎవరండి? ఈ మాట అంది ఎవరై అంటే కాలేబు అంటున్నాడు. కాలేబు కంట వయసు ఎంత అంటండి? 88 సంవత్సరాలు అంట. 88 సంవత్సరాల వయసులో కూడా నేను బలంగా యుద్ధం చేయగలను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇదిగో ఈ దేశంలోకి నేను వెళ్తున్నాను, ఈ గొప్ప ప్రాకారం గల దేశంలోకి నేను వెళ్తున్నాను, దేవుడు నా పట్ల వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం దేవుడు నా పట్ల నెరవేరుస్తాడు, యెహోవా సెలవిచ్చినట్లుగా ఆ దేశం నేను స్వాధీనపరుచుకుంటానని యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతని హెబ్రోనును స్వాధీనముగా ఇచ్చెను. హల్లెలూయా. ఏమండి, ఏం చేశాడండి? దేవుడి ద్వారా ఆశీర్వాదము పొందుకున్నాడు. 88 సంవత్సరాలు యుద్ధం చేయాలంటే మన వల్ల అయిద్దండి? కానీ కాలేబు ఆ వయసులో కూడా దేవుడిచ్చిన బలం నాకుంది, ఆయన నాకు చెప్పాడు, నన్ను బలపరుస్తానన్నాడు, నేను ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశం నాకు ఇస్తానన్నాడు, నాకు ఆ వాగ్దానం చాలనుకున్నాడు. ఏమని హెబ్రోన్ దేశంలోకి వెళ్ళాడు. అక్కడ ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న వాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, వాగ్దాన భూమిని పొందడానికి అతడు 45 సంవత్సరాలు ఎదురు చూశాడు, అయినా విశ్వాసము కోల్పోలేదు. అవును అంటున్నారా? అవునండి, ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి ఐగుప్తు అరణ్యంలో తిరిగి సంచరించేసి మన దేశం స్వాధీనపరుచుకునే సమయానికి ఆయనకు వయసు అంతా 88 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ 45 సంవత్సరాలు ఏం చేశాడంటే విశ్వాసం కోల్పోకుండా జీవించిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంటే దేవుని వాగ్దానాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఎన్నడూ విఫలం మాత్రము కావు. హల్లెలూయా. అది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏమండి, అర్థమవుతుందా? దేవుడు చేసిన వాగ్దానం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఎప్పుడు అవి విఫలం మాత్రము కావు. ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందడం కోసము నా కార్యములు నేను ఆలస్యం చేస్తున్నానని కొత్త నిబంధనలో తెలియపరచడం. ప్రియమైన బిడ్డలారా, అర్థమవుతుందా? అంటే దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, కానీ అది సమయం పట్టాలంటే నేను దానికి తగిన వారుగా ఉండాలి. అలాగే చివరిగా ప్రియమైన బిడ్డలారా, కాలేబు విశ్వాసం అతన్ని వాగ్దాన భూమికి చేర్చింది. ఐగుప్తు నుండి బహురుడిన ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన లక్షలాది మందిలో కాలేబు యెహోషువ మాత్రమే కానాను దేశంలో ప్రవేశించిన వారిగా ఉన్నారు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, అక్కడ నుంచి 6 లక్షల మంది కారు బలం బయటకు వచ్చినా సరే, ఏమండి, 6 లక్షల కాలు బలం ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినా సరే, కానీ కానాను దేశం చేరింది ఎంతమంది అయ్యంటే ఇద్దరు. ఎవరయ్యంటే యెహోషువ, కాలేబు. వీరిద్దరే వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న వారిగా ఉన్నారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, విశ్వాసము దేవుని ఆశీర్వాదాలకు ద్వారమవుతుంది. ఏమవుతుందండి? విశ్వాసము దేవుని ఆశీర్వాదాలకు ద్వారంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడిచ్చిన విశ్వాసాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. చూడాలి, ఇతరులందరూ భయాన్ని చూశారు, కానీ కాలేబు మాత్రము దేవుని చూసిన వాడిగా ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, కాలేబు విశ్వాస రహస్యాలు ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలలో
ఇతరుల సమస్యను చూశారు, కానీ కాలేబు దేవుణ్ణి చూసిన వాడిగా ఉన్నాడు. రెండోది, ఇతరులు కానాను దేశంలో రాక్షసులు అంటే మనుషులను చూశారు, కానీ కాలేబు సర్వశక్తుడైన దేవుణ్ణి చూశాడు, ఆ దేశాన్ని మనకి ఇస్తానన్నాడు కాబట్టి. ఇతరులు భయపడ్డారు, కానీ కాలేబు ఏం చేశాడు అంటే విశ్వసించి చూశాడన్నమాట. ఇతరులు వెనుతిరిగారు, కానీ కాలేబు మాత్రం ముందుకు సాగిన వాడిగా ఉన్నాడు. ఇతరులు వాగ్దానాన్ని కోల్పోయారు, కాలేబు వారసత్వాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు. ఈనాడు నీవు నేను మనం ఎట్లాగుంటున్నాం ప్రియమైన దేని బిడ్డలారా? కాలేబు వలె దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నామా? కాలేబు వలె సమస్యల కన్నా దేవుని మాట, దేవుని చూసామా? కాలేబు వలె భయాన్ని కాక విశ్వాసాన్ని ప్రకటించామా? ఏమండి, ఇతరులు వాళ్ళందరూ భయాన్ని చూశారు, కానీ కాలేబు వలె నీవు నేను మనం ఉండలేకపోతున్నాము. కాలేబు వలె నీవు నేను మనం అందరం ఉండేవారిగా ఉందుము గాక. చూడండి, కాలేబు దేవుని వాగ్దానం చూశాడు, కాలేబు సమస్య చూడకుండా దేవుణ్ణి చూశాడు, కాలేబు భయాన్ని చూడకుండా విశ్వాసాన్ని ప్రకటించాడు, కాలేబు దేవుని సన్నిధి మీద ఆధారపడ్డాడు, కాలేబు సంపూర్ణ హృదయంతో దేవుని మాటను దేవునిని వెంబడించాడు, కాలేబు సహనంతో నిరీక్షించాడు, కాలేబు విశ్వాసము అతని వాగ్దాన భూమికి చేర్చినదిగా ఉంది. ఈనాడు నీవు నేను మన విశ్వాసం వ్యతిరేకగా ఉంటుంది. కాలేబు వలె ఉంటుందా, లేక అరణ్యంలో రాలిపోయిన ఇశ్రాయేల్ వలె ఉంటుందా? ఇశ్రాయేల్ ప్రజల వలె ఉంటుందా? ప్రియమైన బిడ్డలారా, 6 లక్షల కాలు బలంలో అందరూ రాలిపోతే ఇద్దరు కానాను దేశం వాగ్దాన భూమిని స్వాతంత్రించుకున్నారు. ఆ ఇద్దరు వలె ఉందామా, లేకపోతే ఆ మిగతా 5,997 మంది వాళ్ళే ఉందామా? ఏమంటే 98 వలె ఉందామా? ఎంతమంది వలె ఉందాము? కాలేబు వలె నీవు నేను మనందరము ఉందముగాక. చూడండి ప్రియమైన దేని బిడ్డలారా, విశ్వాసము పరిస్థితులను చూడదు, వాటి మార్పు గల, ఏమండి, వాటిని మార్చగల దేవుని వైపు చూపిస్తుంది. అర్థమవుతుందా? విశ్వాసం అనేది ఏమండి పరిస్థితులను చూడదు, వాటిని మార్చగల దేవుని వైపు చూస్తుంది. ప్రియమైన దేని బిడ్డలారా, మన జీవితంలో కూడా సమస్యల వైపు కాకుండా వాటిని పరిష్కరించగల దేవుని వైపు చూస్తూ కాలేబు వంటి విశ్వాసంతో నీవు నేను మనందరము ముందుకు సాగుదుము గాక. ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి మన వెనుకల్లో నింపును గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్య, ఈ సమయంలో ప్రభా కాలేబు విషయం ప్రభా, అతని యొక్క విశ్వాసం విషయం ప్రభా మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు ప్రభా. మేము ప్రభా మైకం ధరించిన ప్రతి ఒక్కరం కూడా ప్రభా ఈ కాలేబును ప్రభా అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ప్రభా, కాలేబు వంటి విశ్వాసం కలిగి ప్రభా, సమస్యలు చూడకుండా ప్రభా నీ వాగ్దానాన్ని పట్టుకున్న ప్రభా ముందుకు సాగేవారుగా మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దయచేయండి. తర్వాత కార్యక్రమాలు కూడా మీరు తోడుగా ఉండమని త్వరగా రానున్న నజరేతుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.